సో చాలా మంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, వార్తల్లో హల్చల్ చేసిన టాపిక్ అది. ఆ టాపిక్ ని మూవీలో మనం చూడబోతున్నాం. దానికి కారణం ఎవరో కాదు, ఆర్జీవి గారే. సో ప్రెసెంట్ ఆర్జీవి గారు ఉన్నారు. అలాగే ఆర్జీవి మూవీలో మనందరికీ తెలిసిన ఒక న్యూస్ ని ఎవరైతే ఒక అమ్మాయి దానికి బలైపోయిందని మనం చూసామో తను కూడా ఆశ మనతో ఉన్నారు. ఆశ అనొద్దేమో కదా, సోనియా ఆనందం. మీరు చెప్పండి, ఏమని పిలవను, ఆశ ఆర్ సోనియా? సినిమా చూసిన తర్వాత ఆశనే సినిమా గుర్తుంటుంది. చూసాక ఆశ. రైట్ నౌ ఐ యామ్ సోనియా. ఓకే. సో ఆర్జీవి సార్, యాజ్ యూజువల్ క్వశ్చన్ అండ్ మరి క్యాజువల్ క్వశ్చన్ అడుగుతున్నాను, వై ఆశాని ఎలా ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? I mean, Asha ni ella see Asha eventually see because Asha as a name came because of a court's direction. Yes, you know. this. Though initial first incident and I am putting the point is based on real life incident. It's not Yes. real incident. You know? సో నా ఫండమెంటల్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ సినిమాలో మనం ఎప్పుడైనా అలాంటి ఒక ఘటన జరిగినప్పుడు మన జనరల్ టెండెన్సీ ఈజ్ ఆల్వేస్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద ఇన్సిడెంట్. ఎవరో నరరూప రాక్షసులు వాళ్ళు ఇలాంటి ఘాతుకమైన పని చేశారు, వాళ్ళని చంపేయాలి, నరికేయాలి అని చెప్తారు. బట్ ఆ నరరూప రాక్షసులు వాళ్ళు ఎవరు అనేది ఐ థింక్ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. బికాజ్ వాళ్ళు నిన్నటి వరకు వాళ్ళు సొసైటీలో మనతో పాటు తిరిగారు. దే హ్యావ్ ఫ్యామిలీస్, దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ అండ్ లవ్ మ్యారేజ్ అయింది ఒకడికి. ఇవన్నీ చేస్తే ఒక్కరోజు సడన్గా హౌ దే బికమ్ లైక్ దాట్ అనేది ఒక పాయింట్. యా, సో దట్ వాజ్ మై ఇంటెన్షన్. ఆల్రెడీ మీరు కూడా ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు తన దగ్గర నుంచి, ఆ తర్వాత అనుకున్నారా దానికి బిఫోరే మీకు ఐడియా వచ్చింది? నో కాదు, అన్ని న్యూస్ మీడియాలో చూస్తున్నప్పుడు ఆ ఇంటర్వ్యూ అవ్వచ్చు, లేకపోతే అంతకుముందు నాకున్న ఐడియా ఆఫ్ సచ్ ఇన్సిడెంట్స్, నిర్భయ, శక్తి మిల్స్ ఇన్సిడెంట్, ఇలాంటి అన్నిట్లో నాకు కొంచెం అవగాహన ఉంది. సో అటన్నిటి బేస్ మీద ఆ పర్టికులర్ టైం పీరియడ్లో దిస్ డెసిషన్ వాజ్ టేకెన్. సో అక్కడ త్రీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి ఇన్సిడెంట్, రెండు హూ ఆర్ ద పీపుల్ హూ డిడ్ ఇట్ అండ్ వై, థర్డ్ ఈజ్ ది సో కాల్డ్ ఎన్కౌంటర్, హౌ జస్టిఫైబిలిటీస్ అని. దీస్ త్రీ ఆర్ ద మెయిన్ పాయింట్స్ నౌ. ఓకే. సో మీకు ఫస్ట్ ఆర్జీవి గారు చెప్పినప్పుడు ఆల్రెడీ మీకు కూడా అది ఏం జరిగింది అనేది జనరల్ న్యూస్ తెలిసే ఉంటుంది. సార్ మీకు స్టోరీ చెప్పినప్పుడు వాట్స్ యువర్ ఫీలింగ్? సేమ్ అనిపించిందా, ఏమైనా చేంజ్? దానికి ఫస్ట్ నేను చెప్తాను, తర్వాత ఐ వాంట్ హర్ టు టెల్. ఒకటి, నేను ఫస్ట్ టైం నేను చేస్తున్నప్పుడు నాకు సమ్మన్ సజెస్టెడ్ సోనియా. ఆ టైంలో అంటే సోనియా కలిసినప్పుడు ఐ వాజ్ మోర్ ఇంప్రెస్ విత్ హర్ యాజ్ అ పర్సన్. నాకు ఎందుకంటే యాక్టింగ్ నేను చూడలేదు, ఎందుకంటే షీ ఈస్ వెరీ సోషల్లీ కాన్షియస్ అండ్ టు హెల్ప్ పీపుల్, టు హెల్ప్ ద డౌన్ ట్రాడన్. అది నేను ఎప్పుడు చేయను, బట్ ఓకే అలా చేసేవాళ్ళు అంటే అలా చేసేవాళ్ళు ఇష్టం. బట్ ఆల్సో షీ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. ఇప్పుడు అదే ఒక అగ్లీ అమ్మాయి చేస్తే నేను అంత పట్టించుకున్నా కాకపోవచ్చు, మేబీ ఓకే. బట్ టాకింగ్ సీరియస్లీ, ద బేసిక్ పాయింట్ ఈస్ షీ ఫెల్ట్ వెరీ కనెక్టెడ్ టు ద హోల్ ఇన్సిడెంట్ యాజ్ ఎ సోషల్లీ కాన్షియస్ పర్సన్. దట్ వాజ్ ద డ్రైవింగ్ ఫోర్స్ అని తనలో అని నాకు అనిపించింది. ఎందుకంటే అలాంటి ఆల్మోస్ట్ సోనియా ఏజ్లో ఉన్న ఏ యాక్టర్, ఏ పర్సన్ ఏమాత్రం ఫిల్మ్ ఇంట్రెస్ట్ ఉన్నా ఐ డోంట్ థింక్ ఇలాంటి రోల్ చూస్ చేయరు. అది ఎంతసేపు ఏదో డాన్స్ చేయాలి, ఏదో హీరోతో పాటలు పాడాలని వస్తారు, కానీ ఇంత థాట్ ప్రొవోకింగ్ అండ్ కైండ్ ఆఫ్ ఏ డార్క్ డ్రామా ఆఫ్ ఏ గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ చేయటం అనేది. సో ఐ థింక్ that she did it with out of a human being connecting to the cause more than being an actress. ఇది నా బిలీఫ్. దాని తర్వాత తను చెప్పమండి. Exactly, what he said is true. And before entering into RGV's school or RGV's company, den, it's a company అప్పటి వరకు లైక్ యాక్టర్ గానే ఆలోచిస్తాము. ఇనిషియల్ గానే ఇలాంటి రోల్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్, అండ్ అది ఆర్జీవి గారి దగ్గరికి వెళ్ళి నో చెప్పడం అంటే కొంచెం ఆయన పెద్ద అయినా కదా, మరి అఫెండ్ అవుతారో ఏంటో అని చెప్పేసి భయాలు ఉండేవి. తను ఆల్రెడీ చెప్పాక మళ్ళీ మీరు నన్ను అడిగితే ఇక్కడ ఇప్పుడు ఇంకొక పాయింట్, తను నా గురించి బయట ఆడ రాక్షసుడు, ఆడ అమ్మాయి కనిపించగానే మీదకు దూకేస్తాడు, ఇలాంటి ఆల్సో షీ మైట్ హ్యావ్ హర్డ్. ఐ డోంట్ నో దట్స్ వాట్ అప్సరా టోల్డ్ మీ. అప్సరా టోల్డ్ మీ when she came to me, she came with a pepper spray. Yeah, she told me that. First time ఎందుకంటే అది చెప్పారంట, ఆడు చాలా పెద్ద ఇది. సో ఐ డోంట్ నో సోనియా అలాంటిది. సో ఏం తెలుసు మీకు ఆర్జీవి గారి దగ్గరికి వెళ్ళక ముందు? అంతే, లైక్ ఆబ్వియస్లీ ఆయన ఎక్స్పీరియన్స్ పర్సన్ అండ్ పెద్ద డైరెక్టర్, అండ్
అవుట్ రైట్ కామెంట్స్ అన్నీ కూడా పెట్టేస్తుంటారు కదా, ఆయన ఒపీనియన్స్ కూడా సోషల్ మీడియాలో అంతా తెలిసిందే. సో అంత దూరం ఆలోచించలేదు, కానీ ఏదైనా ఎక్స్ప్రెస్ చేయడానికి ఎస్ ఆర్ నో చెప్పడానికి కొంచెం ఎందుకులే అని అనుకున్నాను. బట్ వన్స్ ఐ వెంట్ ద హోల్ ఒపీనియన్ హ్యాస్ చేంజ్డ్ ఆయనతో కలిసి మాట్లాడిన తర్వాత. She realized I am not as good as what she heard. సో మీకు నేను అనుకున్న క్లియర్ అదే కదా క్లారిటీ, క్లారిటీ కావాలి. ఇట్స్ నాట్ అబౌట్ నేను బ్యాడ్ అనుకున్నా కానీ వరస్ట్ అని అర్థమైంది. అది ఓకే, అర్థమైనంత అది క్లారిటీ. మీకు నచ్చింది. సో ఫస్ట్ టైం మీ స్టోరీ విన్నప్పుడు మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం. సో అదొక క్వశ్చన్ అయితే ఉండింది, లైక్ చేయొచ్చా చేయరాదా యాజ్ అన్ యాక్టర్, ఇనీషియల్గానే ఇలాంటి రోల్స్ తీసుకోవచ్చా తీసుకోరాదా అనేది ఫస్ట్ క్వశ్చన్ ఉండింది. కానీ ఆర్జీవి గారు ఆఫర్ చేసిన ఆపర్చునిటీ, who else will get as a beginner, who else will get this kind of good opportunity అని చెప్పేసి అదొకటి. అండ్ సార్తో మాట్లాడిన తర్వాత మై ఓన్లీ ఫస్ట్ క్వశ్చన్ వాజ్ లైక్, ఇదివరకు సీన్స్ మనం చిన్నప్పటి నుంచి వేరే సినిమాలో చూసినా కూడా ఇట్ యూస్ టు బి ద ప్రే టు ద ఆడియన్స్, లైక్ ఇటువంటి సీన్స్ కానీ ఇటువంటివి ఏమైనా పెట్టినప్పుడు. సో అండ్ ఆర్జీవి గారు అంటే ఫస్ట్ అదే క్వశ్చన్ వస్తుంది, బోల్డ్గా చూపిస్తారు అది ఇది అంటుంటాం. సో వాట్ ఆర్ యూ గోయింగ్ టు షో త్రూ దిస్ అనేది ఫస్ట్ క్వశ్చన్, అపార్ట్ ఫ్రమ్ ద స్టోరీ, త్రూ దిస్ పర్స్పెక్టివ్, నా సైడ్ నుంచి నా రోల్ నుంచి మీరు ఏం చూపిద్దాం అనుకుంటున్నారు అనేది మాట్లాడితే ఆయన మొత్తం స్టోరీ నరేట్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ ఈస్ హిస్ పర్స్పెక్టివ్ అండ్ ఆయన రియాక్షన్ ఏంటి ఇటువంటి చూసినప్పుడు, ఇటువంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు అని మాట్లాడారు. అండ్ you know, he spoke more about how can we bring change in society, all these things. Nobody will expect that, you know, he thinks like that. Yeah. Okay. సో మాట చెప్పారు అంటే సొసైటీలో చేంజ్ ఎందుకు రావట్లేదు, ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి మనం స్ట్రైక్ చేయాలి అనే పాయింట్స్ తీసుకొచ్చారు. సో యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్ ఆర్ సోషల్ వర్కర్ ఐ హావ్ బీన్ హియరింగ్ టు డిఫరెంట్ ఒపీనియన్స్. కానీ ఆర్జీవి గారి దగ్గర మనం ఇటువంటివి వినాలి అంటే కొంచెం సో సర్ప్రైజింగ్ గానే ఉంటుంది కదా, అందరు అలా అనుకోరు, అందరు అనుకోరు. పాయింట్ చేశాను సొసైటీ గురించి ఈయనేం ఆలోచిస్తారు అసలు ఇదే అనుకుంటారు కదా. బట్ ఇక్కడ టూ వే. See, Sonia as a social activist will be interested in a multitude of things. either poor people లేకపోతే ఎవరికి ఫుడ్ లేదో, మెడిసిన్ లేదో, ఇలాంటి ఆస్పెక్ట్స్కి షీ కనెక్ట్స్, విచ్ ఐ డోంట్. యూనో నాకేంటంటే ఐ వర్షిప్ విమెన్. సో విమెన్ ఇంటిమిడేట్ చేసి వైలెంట్ క్రియేట్ చేసి అలాంటి చేయటానికి ఆ కైండ్ ఆఫ్ దట్స్ ద మోస్ట్ హొరెండస్ బిహేవియర్ వాట్ ఐ ఐడెంటిఫైడ్. ఓకే యా. సో నేను ఇప్పుడు సోనియా నా గురించి ఎందుకు నేను ఐ ఆల్వేస్ లుక్ ఎట్ విమెన్ రివీలింగ్ క్లోజ్ చేసి నేను పాటలు తీసి అన్ని చేసినప్పుడు నాకు విమెన్ అంటే ఒక జస్ట్ ఒక సెక్షువల్ ఆబ్జెక్ట్ అని చూస్తాడు ఆర్జీవి అని ఒక పర్స్పెక్టివ్ విచ్ ఇస్ ట్రూ. అండ్ అది ప్రొటెక్ట్ చేయడానికి ఐ వాంట్ టు కిల్ దిస్ గైస్. అది అంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, నా ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి, కరెక్ట్, నా ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి నన్ను నాలాంటి వాళ్ళు, బికాజ్ ఐ రియలీ వర్షిప్ విమెన్, దట్స్ ద హోల్ పాయింట్. ఓకే. అయితే ఈ మధ్య ఒక మంత్రి ఐ థింక్ అసెంబ్లీలో ఉండి ఒకవేళ అత్యాచారం జరిగినప్పుడు దాన్ని ఎంజాయ్ చేయడం తప్పు కాదని ఒక కామెంట్ చేశారు. కొంచెం వాళ్ళు మీ దాకా తెలిసిందో తెలీదు, బట్ ఈ పాయింట్ని మీరు ఎలా చూస్తారు? ఇట్స్ అక్కడ 2 points. ఇప్పుడు ఇది యాక్చువల్లీ వెరీ ఓల్డ్ సేయింగ్ విచ్ గోస్ బ్యాక్ టు మెనీ ఇయర్స్. అండ్ రేప్ ఈజ్ ఇన్ఎవిటబుల్, లై డౌన్ అండ్ ఎంజాయ్. అంటే మీరు దాన్ని ఆపలేని పరిస్థితి ఉన్నప్పుడు ఏదో కొంత దాంట్లో చేయాలి. అంటే ఇప్పుడు ప్రతి మనిషి క్యారెక్టర్స్ డిఫరెంట్ ఉంటారు, అందరూ ఒకేలాగా ఆలోచించరు. ఒకళ్ళు చాలా సీరియస్గా తింటారు, ఒక లైట్గా తీసుకుంటారు. సో అది జనరలైజ్ చేసి ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. యూనో సో ద పాయింట్ ఇక్కడ ఇది ఈ ఆస్పెక్ట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిర్భయ కేసులో షీ వాలంటరీ ఫాట్, దట్ ఈస్ ద రీజన్ ఇట్ కేమ్ వెరీ వైలెంట్ ద హోల్ థింగ్. శక్తి మీలో ఇంకోలాగా జరిగింది, ఇంకెక్కడో వేరేలాగా జరగవచ్చు. ఇక్కడ నిర్భయలో మెయిన్ పాయింట్, సారీ దిశ ఆశలో మెయిన్ పాయింట్ ఏంటంటే రేప్ జరిగిన తర్వాత వాళ్ళు నిర్భయలో వదిలేశారు. దట్ ఈస్ హౌ ద పోలీస్ క్విక్లీ గాట్ క్లూస్, ఆ బస్ నంబర్ ఇవన్నీ. ఇది వాళ్ళు ఇది ఆలోచించి మర్డర్ చేయాల్సిన అవసరం లేదు, చంపడానికి అవసరం లేదు. వై దే కిల్డ్ ఇస్ బికాస్ అంతసేపు ఆ లారీ అక్కడ ఉంది, తను చూసి ఏమేమి గుర్తు పెట్టుకుందో తెలీదు. ఆ క్లూస్ ఇవ్వకుండా ఉండటానికి దే డిసైడెడ్ టు కిల్.
కిల్ చేసిన తర్వాత బాడీ దొరికితే మళ్ళీ ఎలా వస్తుంది అసలు అండ్ ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయడానికి దే డిడ్ దట్. సో మీరు క్రైమ్ చేయటానికి వేరు, క్రైమ్ డిసిషన్ ఎక్కడి నుంచి వచ్చింది, క్రైమ్ చేసింది, దాని తర్వాత కప్పించడానికి ఇంకేం చేశారు. సో ఇట్ హ్యాస్ 4 different phases of the entire thing. ఈ 4 వేరియేషన్స్ ని మనం స్క్రీన్ లో మూవీలో చూడొచ్చు. ఆఫ్ కోర్స్ దాంట్లో ఇప్పుడు డిఫరెంట్ ఆస్పెక్ట్ ఏంటి, చంపటానికి బర్న్ చేయటానికి మనమేమో యాక్ట్ బలం చేసేసి అన్ని ఉరి తీసేస్తాం అని చెప్తే అది యాక్చువల్గా మనకి తెలియకుండా వాళ్ళకి అది ఇచ్చాం ఐడియా. మనకు తెలియకుండా మనకంటే వీ డిడ్ నాట్ ఇంటెండ్ దట్. ఓకే, ఐ మీన్ ద గవర్నమెంట్ వాళ్ళని చంపాలి అని చెప్పి వాళ్ళకి కాదు, చంపితే భయపడతారు అనేది మన ఉద్దేశం. కానీ పాయింట్ ఏంటంటే ఇప్పుడు సి దర్ ఈస్ ఎ వెరీ ఓల్డ్ సేయింగ్ ఇన్ ద జ్యుడిషియల్ సిస్టమ్, పనిష్మెంట్ కెన్ నెవర్ బి డిటరెంట్ టు క్రైమ్. ఇన్ఎవిటబిలిటీ ఆఫ్ గెటింగ్ కాట్ విల్ బి డిటరెంట్. అంటే ఏంటి, పనిష్మెంట్ అనేది ఒక అతను ఒక అమ్మాయిని రేప్ చేయడానికి డిసైడ్ చేస్తే ఆడు 4 ఏళ్ళ శిక్ష అయితే చేస్తా, 7 ఏళ్ళు అయితే చేయను అని అనుకోడు ఆవిడ. ఇప్పుడు ఎంత నడుస్తుంది అని ఆవిడ ఎంక్వైరీ చేయడు. ఆడు ఏమనుకుంటాడు అంటే పట్టుబడి అనుకుంటాడు, నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది, అది చేసి నేను తప్పించుకుంటాను అనుకుంటాడు. నువ్వు ఇంపాసిబుల్ తప్పించుకోవడానికి దాని మీద ఎంఫసిస్ మనం పెట్టకుండా మీరు ఆ శిక్ష పెంచుతూ ఉంటారు. సో ఎనీ క్రైమ్, ఎవడు క్రైమ్ చేసినా ఆడు పట్టుబడిని అనుకుని చేస్తాడు, కానీ నోబడీ వాంట్స్ టు గో టు జైల్ ఫర్ 1 month ఆల్సో, ఎస్పెషల్లీ ఇలాంటి క్రైమ్. ఈ దిశలో మీరు ఎవరైతే ఇప్పుడు వాళ్ళని ఎన్కౌంటర్ జరిగిందో, ఒకవేళ జడ్జ్ అయితే మీకు ఆపర్చునిటీ ఉంటే అందరూ నరకాలి, చంపాలి, ఊరి వేయాలి ఇలాంటివి విన్నారు, మీ వర్షన్లో మీరేం చేస్తారు వాళ్ళకి? హౌ టు ఐ డెఫినెట్లీ వాంట్ టు కిల్ దెమ్, నో డౌట్. కానీ ఆ చంపే ముందు ఐ వాంట్ టు హ్యావ్ ఎన్ ఎక్స్టెన్సివ్ పబ్లిక్ టాక్. అంటే ఒక టెలివిజన్ ఛానల్స్ పెట్టి అంటే నేను అవ్వచ్చు, కొన్ని సోషల్ సైకాలజిస్ట్ అవ్వచ్చు, వీళ్ళతోటి దెర్ ఆర్ క్వశ్చన్స్. ఎందుకంటే మనం ఎవరైతే క్రైమ్ చేశాడో వాడి మైండ్ స్టేట్, వాడు ఎందుకు అలా ఏం ఆలోచిస్తాడు అని అవి తెలియకుండా జస్ట్ ఆడిని చంపేస్తే యూ విల్ నెవర్ కిల్ ద కాజ్. మీరు ఒక డిజీజ్ వచ్చినప్పుడు డిజీజ్ పార్ట్ని కట్ చేయడానికి, డిజీజ్ ఎందుకు వచ్చింది అన్నదానికి ఈక్వల్ ఇంపార్టెంట్ స్టడీ ఉండాలి. సో వాట్ ఐ వుడ్ లైక్ టు సీ, అసలు వాళ్ళు ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి ఒకటి వినడం, నీ చెల్లికైతే ఏం చేస్తావు, నీ అక్కకైతే ఏం చేస్తావు అని చెప్తారు కదా. ఆ ఆన్సర్ ఐ వాంట్ లిసన్ టు ఫ్రమ్ దట్ గై. అంటే మనం మామూలు మనుషులు మాట్లాడేది ఏదో టీజింగ్ ఇన్సిడెంట్లో అక్కడ చేసేది అంత దారుణం చేసి చూడు, అసలు వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ కానీ వాళ్ళ ఎమోషన్ కానీ, ఎప్పటి నుంచి నా అమ్మాయి గురించి ఇలా ఆలోచిస్తున్నావు, ఇంతకుముందు ఎప్పుడు నువ్వు నిర్భయ కేసు అయినప్పుడు నీకేమనిపించింది, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ వీ నీడ్ టు ఆస్క్ దెమ్. సో అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది, ఎక్కడ అంటే వాళ్ళు నిజంగానే పబ్లిక్ ముందు తీసుకురావాలంటే జనరల్గా ఒక నేరస్తుడిని ఎలా తీసుకెళ్తారో అలా తీసుకెళ్తారు, కానీ మీరు అన్నట్టు మీడియా ముందు కంటే మీడియాలో ప్రొజెక్ట్ చేయాలి, ఇంటర్వ్యూ చేసి ఐ నీడ్ టు సీ హౌ హి థింక్స్. ఓకే, అప్పుడు ఎందుకు దాని వల్ల మనకు ఉపయోగపడేది ఏంటంటే, అలాంటి ఆలోచనలు ఇంకా ఎంతమంది మనకు తెలుసు సొసైటీలో, వాళ్ళు ఇంకా చేయలేదు. సో దే ఆర్ లైక్ టైమ్ బాంబ్స్. They might do tomorrow, they might do day after, or maybe after 1 month, after 1 year. కానీ ఆ థాట్స్ ఎక్కడైతే ఉంటే, ఇప్పుడు మీరు ఇండియాస్ డాటర్ అని ఎక్స్ట్రాడినరీ డాక్యుమెంటరీ బ్రిటిష్ ఉమెన్ మేడ్, దాంట్లో ఇది అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మన మినిస్టర్లు కానీ, మన యూపీలో మినిస్టర్ ఎవడో, అదే అమ్మాయి తప్పు, అమ్మాయిల మీద అత్యాచారాలకు కారణం వాళ్ళు వేసుకునే బట్టలు, అంటే సో ఇట్ మీన్స్ ఆ థాట్ వీళ్ళ దగ్గర రేప్ చేయలేదు అంతే ఆ యూపీ మినిస్టర్, బట్ ఆడికి రేపేస్కి ఉన్న థాట్ ఒకటే. ఓకే, రాత్రిపూట అమ్మాయి ఒకతే ఉంది రోడ్డు మీద అంటే అలాంటిది ఆడు ప్రిజ్యూమ్ చేసుకుంటున్నాడు. ఓకే, అలా ప్రిజ్యూమ్ చేసుకోకపోతే అది చేయలేడు. అది సో ఈ పాయింట్స్ ఫ్రమ్ ద విక్టిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ హీ కాంట్ డూ ఇట్. సో ఇప్పుడు ఆర్జీవి గారు ఆయన థాట్స్ చెప్పారు ఆన్ స్క్రీన్. ఆఫ్ కోర్స్ కెమెరా ముందు మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది యాజ్ ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు? వాట్ హీ టోల్డ్ అండ్ మీరేం చేశారు? ఆ సీన్ మీకు ఎలా అనిపించింది? స్క్రీన్ మీరు చూసుకునే ఉంటారు, లేదా ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా ఉంటుంది, మీ ఫీలింగ్. ఐ వాంట్ ఆన్సర్ ఫర్ హర్ ఒక సింపుల్ పాయింట్. ఎందుకంటే నాకు సోనియాలో ఎక్స్ట్రాడినరీగా ఎందుకంటే ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మీ, నేను థియరిటికల్గా చెప్తాను, థియరిటికల్గా చేసేటప్పుడు కాదు నేను కోడ్ చేయటం అది. కానీ అదే ద సీక్వెన్స్ వాజ్ షాట్ వెరీ ఎమోషనలీ, అంటే దానికి ఒక కదిలిపోయేలాగా, అంటే దే వాజ్ నో టిటిలేషన్ అట్ ఆల్ ఇన్ ద హోల్ సీక్వెన్స్. అది నేను చెప్పడం ఈజీ, కానీ యాక్టర్గా అలాంటి వాళ్ళు ఆ చేయి పట్టుకుని అలా చేసినప్పుడు నాకు తెలిసి ఎవరిగా నువ్వు చల్లదు. సో దట్ రిక్వైర్స్ ఎ వెరీ హై డిగ్రీ
ఆఫ్ కన్విక్షన్. అండ్ నా ఒపీనియన్లో షీ డిడ్ ఇట్ బికాస్ షీ బిలీవ్డ్ ఇన్ ద కాజ్ ఆఫ్ ద ఫిల్మ్ మోర్ దెన్ డిజర్వ్డ్ ఇట్ అయితే మీరు అనుకున్న పాయింట్కి. సోనియా. ఐ బిలీవ్డ్ ఇన్ ద స్టోరీ. సో ఆయన అంత స్ట్రాంగ్గా ఒక స్టోరీని చెప్పాలి అనుకుంటున్నారు, ఒక పర్స్పెక్టివ్ డెలివర్ చేయాలి అనుకుంటున్నప్పుడు మై పార్ట్ ఈస్ రియలీ క్రూషియల్. నేను ఎంత బాగా పర్ఫామ్ చేయగలిగితే అంత రిలేట్ కనెక్ట్ అయ్యి ఆడియన్స్కి అర్థమవుతుంది అనేది దట్ వాస్ ద ఓన్లీ రెస్పాన్సిబిలిటీ ఐ క్యారీడ్ ఆల్ త్రూ. ఓకే, ఒక యాక్టర్గా మీరు యాక్ట్ చేయడం వేరు, బట్ డైరెక్టర్ ఎప్పుడైతే కంప్లీట్గా మీకు సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తారో డిఫరెంట్ చూడడానికి వచ్చేస్తుంది యాక్టింగ్ అనేది. సో మీరు నిజంగా యాక్టింగ్ చేసినప్పుడు డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అనేది మీకు ఆ చేంజ్ ఓవర్ మీరు అబ్జర్వ్ చేస్తారు అండ్ యూ లైక్ ఇట్. ఈ మెసేజ్ ఏదైతే సినిమా మొత్తం మీకు ఒక ఐడియా ఉంటుంది, మెసేజ్ అనేది పబ్లిక్కి యూజ్ అవుతుందా లేదా? మీరు ఇందాకే చెప్పారు సార్ మీరు కొంచెం సోషల్ యాక్టివిటీస్లో ఉంటారు అని. సో హౌ యూస్ యువర్ ఫీలింగ్, మీ ఫీలింగ్ ఏంటి? సో డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ మనం ఇంత డిస్కషన్స్ చేసి టీవీస్లో డిబేట్స్ చేసి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు డిబేట్స్ డిస్కషన్స్ చేసి ఒక 2-3 days తర్వాత మర్చిపోతూ ఉంటాము. కానీ మూవీ ఇంపాక్ట్ చాలా ఎల్లు ఉంటుంది. మనం ఎవరికైనా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ది శివ మూవీ గురించి ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు. సో అదే ఏదైనా ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడండి, ఎంత మర్చిపోతారు. సో ఆ ఇంపాక్ట్ మూవీస్కి ఉండే ఇంపాక్టే చాలా హ్యూజ్ ఉంటుంది. సో ఇన్ దాట్ వే అండ్ ఆల్సో ద స్టోరీ లైక్ ఇప్పుడు ఆయన చెప్పాల్సినవి చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నుంచి టచ్ చేశారు. నాట్ ఓన్లీ ద బేస్ ఇన్సిడెంట్ ఒకటే కాదు, ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా మనం ఎక్కువ విక్టిమ్స్ గురించే మాట్లాడుతూ ఉంటాము, విక్టిమ్స్ గురించే డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. బట్ హీ పుల్డ్ ఆఫ్ సమ్ అదర్ పర్స్పెక్టివ్, హీ బ్రాట్ అవుట్ సమ్ అదర్ డైలాగ్. అండ్ ఇంకోటి అంటే విక్టిమ్స్ గురించి మాట్లాడుతూ మనము అండ్ క్రిమినల్స్ని లేకపోతే ఇలాగా వీళ్ళని ఏదో పెద్ద పెద్ద బాడీ చేసుకొని పెద్ద ఇలాగా ఉంటారు అనే ఆ ఇంప్రెషనే ఉంటుంది. సో వెనెవర్ మనం రోడ్ మీద నడుస్తున్నప్పుడు కూడా ఎవరైనా కొంచెం ఆడ్గా పెద్దగా ఇట్లా కనిపిస్తే అమ్మో రౌడీలా కనిపిస్తున్నాడు ఇలా అంటాం. కానీ యూ హ్యావ్ సీన్ లైక్ ఫ్యూ ఆల్ దీస్ ఇన్సిడెంట్స్, క్రిమినల్స్ కానీ వాళ్ళందరూ కూడా అసలు చూడడానికి చాలా నార్మల్ గా ఉంటారు. అంటే లుక్స్ తో వాళ్ళని జడ్జ్ చేయలేము, అది కరెక్ట్ కాదు. సో అటు ఎక్కడ ఏముంటుందో కూడా మనకి తెలియదు. ఆ ఆస్పెక్ట్ ఒకటి బాగా కనెక్ట్ అవుతుంది, అంటే అర్థమవుతుంది. అండ్ మనము జస్ట్ రౌడీలా కనిపించే వాళ్ళనే కాదు, ఎక్కడైనా ఆ క్రైమ్ ఇప్పుడు రాజీవ్ గారు చూడడానికి కూడా మామూలుగానే ఉంటారు, కానీ క్రైమ్ బిహేవియర్ కూడా కనిపిస్తుంది. ఆ బిహేవియర్ ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా ఉంటది అని సో ఆయన మాట్లాడేది చాలా బోల్డ్ గా లేకపోతే ఇలాంటి లెట్ మీ కంటిన్యూ ఫినిష్ లెట్ మీ ఫినిష్. సో ఆయన చాలా ఇవన్నీ డెరోగేటరీ కామెంట్స్ కానీ అవుట్ రైట్గా మాట్లాడడం కానీ కాంప్లిమెంట్స్ ఇవ్వడం కానీ మీరందరూ చూసి ఆయననేమో పాపం ఇలాగా ఆయన చాలా ఇలాంటి మంచి అలాంటి మంచి అనుకుంటారు. కానీ యూ హ్యావ్ సీన్ లైక్ మోస్ట్ ఆఫ్ వాట్ ఎవర్ హీ స్పోక్ ఈజ్ రిలేటెడ్ టు ద సొసైటీ ఇన్ ఎ వే ఆర్ నాట్, రైట్? సో అంత మనం కూడా మాట్లాడుకోలేదు ఎప్పుడు. I don't think anybody has brought this point in discussions wherever in media or newspapers or anywhere. Okay. సో అది నేను చెప్తాను. ఆయన ఫెమినిస్ట్ అని చెప్పినప్పుడు కానీ ఐ టేక్ దాట్ పాయింట్స్. సో సోనియా చెప్తున్నారు ఇక నుంచి ఆర్జీవి గారి గురించి ఆలోచించినప్పుడు ఈ పాయింట్స్ బ్రెయిన్ లో పెట్టుకోండి. ఆర్జీవి గారి గురించి ఆర్జీవి గారు తప్పితే ఆర్జీవి గారితో వర్క్ చేసిన ఎవరైనా ఇదే చెప్తారు. మీకు తెలుసా సార్ అది? ఏం చెప్తారు? ఆర్జీవి గారు నిజానికి ఆయన కనిపించేలా కాదు. బేసిక్లీ దట్ మీన్స్ ఐ యామ్ వెరీ గుడ్ యాక్టర్. Of course. అంటే వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతున్నాను నేను యాక్చువల్ గా మంచోడని. ఓ వావ్, అంటే లోపల ఒరిజినాలిటీ అలాగే ఉంది. యు షుడ్ కవర్ ఇట్ విత్ మేకప్ లైక్ యాక్టింగ్. అండ్ మీకు యాక్టింగ్ మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ వస్తుంది ఆర్జీవి గారు? ఇప్పుడు చేసినేమో అంటే రియల్ లైఫ్ లో కాదు సార్, స్క్రీన్ మీద కూడా చేస్తున్నారు కదా. ఎక్కడ లైక్ మొన్న పవన్ కళ్యాణ్ మూవీలో కనిపించారు ఒకసారి అట్లా లాస్ట్ లో. అంటే మీరా కాదా పెట్టారా? నేనే చేశాను కాబట్టి దట్ కాంట్ బి యాక్టింగ్. So acting by definition is about playing a character. స్క్రీన్ మీద కనిపించాలని మీకు ఉందా? డైరెక్టర్ గా మా అందరికి ఎప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంటారు, యాక్టర్ రోల్ అని తీసుకోవచ్చా? నాకు నేను అనిపించింది చేసేస్తాను. నాకు కనిపించాలని ఉందా లేదు, వినిపించాలని ఉందా అది లేదు, ఐ జస్ట్ డూ ఇట్. దిశ మూవీని ఫైనల్ గా జడ్జిమెంట్ ఏమైనా ఇచ్చారా లేకపోతే మీ పర్స్పెక్టివ్స్ అన్ని చెప్పారా? అంటే దే బేసిక్లీ థాట్ ఇదేదో ఒక బయోపిక్ లాగా
ఆ పర్టికులర్ అమ్మాయి లైఫ్ తను ఏం చేసింది ఏంటి అనేది అది బట్ దట్ వాజ్ నెవర్ అర్ ఇన్సిడెంట్. దిస్ వాజ్ ఇంటెన్షన్ టు టేక్ పాయింట్స్ విచ్ ఆర్ అన్నోన్ టు ద పీపుల్. అంటే తను విక్టిమ్. ఈ సినిమా విక్టిమ్ గురించి కాదు, ఆ విక్టిమ్ కొన్ని ఎమోషన్ ఆ ఇన్సిడెంట్లో జరిగినప్పుడు దాని పర్యవసనాలు ఏంటి అనేది ఒకటే డీల్ చేస్తుంది. చుట్టుపక్కల ఉన్న పర్సన్స్లో ఉన్న వాళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉంది. అండ్ జనరల్గా మీరు ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దిశకి సంబంధించి, లైక్ ఇప్పుడు ఆశ మనం పిలుస్తున్నాం, ఆ మూవీకి సంబంధించి ఎవరైతే వాళ్ళు క్రైమ్ చేశారో వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంది దాన్ని ప్రొజెక్ట్ చేస్తానన్నారు. అండ్ మీకు ఆ ఆలోచనలు వచ్చాయంటారా, లేకపోతే హవ్ యూ థింక్ ఆ పాయింట్స్ అన్నిటిని మీరు గ్యాదర్ చేయడానికి ఒక ఎదుటి పర్సన్ తెలుసుకోవాలంటే ఒక క్రిమినల్ అయితేనే వాళ్ళకి కూడా ఐడియాస్ వస్తాయని ఒక పాయింట్ ఉంది. అక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. క్రిమినల్ అయితేనే క్రిమినాలజీ ఇస్ అబౌట్ స్టడీయింగ్ క్రిమినల్స్. సో నేను ఐ కన్సిడర్ మై సెల్ఫ్ లైక్ ఏ న్యాచురలిస్ట్. ఒక వైల్డ్ యానిమల్స్, ఒక పాము, ఒక వైల్డ్ డాగ్, లేకపోతే ఒక కార్నివరస్ యానిమల్స్ని, డేంజరస్ యానిమల్స్ని స్టడీ చేయడంలో నాకు ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఐఎమ్ నాట్. ఇప్పుడు మీరు వాళ్ళని యానిమల్స్ అని అన్నట్టేనా? యా, సి యానిమల్కి హ్యూమన్ బీయింగ్కి ఉన్న డిఫరెన్స్ ఇట్స్ ఓన్లీ అబౌట్ సొసైటీ. హ్యూమన్ బీయింగ్ ఆల్సో ఈజ్ అన్ యానిమల్. కానీ తన సివిలైజేషన్లో యూజింగ్ సమ్ డిక్టమ్స్ లైక్ రిలీజన్ ఆఫ్ పేరెంట్స్ వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్, ఇలాంటి అన్ని పెట్టి యూ ట్రైన్ దెమ్ టు ఆపరేట్ ఇన్ ఎ సర్టన్ వే. కానీ అట్లో ఒక్కొక్కసారి ఇలాంటి వాళ్ళు దే గో బ్యాక్ టు ద యానిమల్స్. యానిమల్స్ చేస్తాయి. See, the using of might to get what you want is the point. Okay. So ఈ పాయింట్ కి వచ్చేద్దాం. సో మీరు ఇందా క్రిమినలిజం అన్నారా, చేశారా లేకపోతే హౌ డు యు ఆ స్టడీ ఎలా జరిగింది, మీరు ఏం ప్రొజెక్ట్ చేశారు అనే పాయింట్? I think the study is very deep roots from the time I used to read books in my college. అక్కడ నుంచి వేరియస్ ఆస్పెక్ట్స్ స్టడీ చేయడంలో ఇది ఒక పార్ట్. అది అఫ్ కోర్స్ ఈచ్ దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఆ చెన్నకేశవ వైఫ్ వాజ్ వెరీ న్యూ యాంగిల్ ఫర్ మీ. అంతకుముందు ఎప్పుడు నేను ఒక అక్యూస్డ్ పర్సన్స్కి సంబంధించిన వాళ్ళు కూడా అంతే ఎఫెక్ట్ అవుతారు అనేది నాకు ఎప్పుడు తట్టలేదు అది. సో దట్ వాజ్ న్యూ థింగ్ ఫర్ మీ. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంతకు ముందు ఎప్పుడు మీరు అలా అనుకోలేదా? లైక్ అంటే మనకి ఎంతసేపు విక్టిమ్ మీద కాన్సంట్రేషన్ ఉంటుంది. సో బట్ దేర్ ఆర్ సో మెనీ మల్టిపుల్ విక్టిమ్స్ విత్ రిలేటెడ్ టు దట్. ఓకే. సో ఇక్కడ విక్టిమ్స్ అందరినీ ఇప్పుడు ఆ 4 మెంబర్స్ ఐ థింక్. సో ఆ 4 మెంబర్స్కి వాళ్ళ పర్సనల్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది అనేది మీరు చూపించాలని ట్రై చేశారు. పర్స్పెక్టివ్ ఇస్ పాయింట్ కాదు అక్కడ. అది ఇప్పుడు ఎవెన్చువలీ వాళ్ళని మనం హ్యూమనైజ్ చేయాలి. ఎందుకంటే దే వర్ హ్యూమన్ బీయింగ్స్. ఆ పర్టికులర్ మూమెంట్ అయ్యారు, తర్వాత ఓకే దే వర్ డెడ్. సో మీరు వాళ్ళని ఎంత రియలిస్టిక్గా చూపెట్టగలిగితే మీకు అంత అర్థం అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే అది ఘాట్ వేసుకుని వేసాడు వస్తే దెన్ యూ డిస్కనెక్ట్ విత్ ద హోల్ థింగ్, యూనో. సో ఇంతకీ ఇందులో మీడియా పాత్ర ఎంత ఉంది అంటారు, లైక్ మీ మూవీలో? మీడియా ఇస్ వెరీ 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 మినిమల్. అంటే వాళ్ళ పాయింట్సే ఎక్కువ అని అంటారు. వాళ్ళ పాయింట్స్ అని కాదు, నేను అంటే నాకు అనిపించిన అన్నోన్ పర్స్పెక్టివ్స్. ఇన్సిడెంట్ ఏం మారదు, ఇన్సిడెంట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. కానీ దాని మూలన మనం హైలైట్ చేయాల్సిన ప్రాసెస్ ఏముంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద సో కాల్డ్ ఫేక్ ఎన్కౌంటర్. ఫేక్ ఎన్కౌంటర్ అనేది ఒకటి జనాలు డిమాండ్ చేస్తున్నారు, ఇంతమంది కోరుకుంటున్నారు. అది ఫేక్ ఎన్కౌంటరా కాదని పక్కన పెట్టండి, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ ఫిక్షన్. ఓకే, అప్పుడేంటి ఒక జనాలకి ఏమీ తెలియదు. జనాలకి ఎలా తెలుసు అసలు వాళ్ళని? మీడియా చెప్పారు. మీడియాకి ఎవరు చెప్పారు? పోలీసులు చెప్పారు. సో పోలీసులు ఎవరు చెప్తే వాళ్ళే అనుకుంటే ఇంక జ్యుడిషియల్ ప్రాసెస్ అని మీనింగ్ లేదు కదా దాంట్లో. సో దెన్ వాట్ హ్యాపెన్స్ ఈజ్, ఇప్పుడు జనరల్ ప్రాసెస్లో ఏమవుతుంది, ఫలానా వాళ్ళు చేశారు, మా ప్రూఫ్ ఏంటంటే ఇది, మా ప్రూఫ్ ఏంటంటే అది, ఇదంతా మీరు సబ్మిట్ చేస్తే డిఫెన్స్ లాయర్ వాళ్ళు ఏదో చెప్తారు. ఈ రెండింటిని చూసి జడ్జ్ ఇస్ సపోజ్ టు టేక్ ఏ డెసిషన్ విచ్ ఈస్ హౌ ద ప్రాసెస్ వర్క్స్. మీరంతా బైపాస్ చేసి ఈడే అని చెప్పేసి చంపేస్తే యూఆర్ ఫర్గెటింగ్ వన్ బేసిక్ పాయింట్, యూ డోంట్ ఈవెన్ నో హూ దే ఆర్. సో ఆ పాయింట్స్ అన్ని ఇప్పుడు మీరు ఇప్పుడు వీళ్ళందరూ అరిసేది ఎమోషన్ కోసం అరుస్తారు జనాలు. వాళ్ళకి ఏం అర్థమయ్యే కాదు. చంపేయనరికి అంటే వాళ్ళు కొంచెంసేపు హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ ఎమోషన్ కూడా మీరు ఆ మూవీలో ప్రొజెక్ట్ చేసి ఉండొచ్చు. నువ్వు చేయదు ఆఫ్ కోర్స్, కానీ నా పాయింట్ ఏంటంటే వాళ్ళు ఫాలో అప్ అవ్వరు దాన్ని. ఆ రోజుకి ఆ సినిమా రిలీజ్ అయింది, ఒక 5-6 రోజులు దే ఆర్ వెరీ ఫుల్ దాని గురించి కలిసి మర్చిపోతారు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నిర్భయ కేసులో మ్యాక్సిమం బ్రుటాలిటీ చేసినాడు ఈజ్ అండర్ ఏజ్ గా, 6 months బిలో 18 నాడు. ఆయన్ని దే సెంట్ హిమ్ టు రిఫార్మ్ స్కూల్. ఆ మ్యాక్సిమం చేసినాడు. హార్డ్లీ 2 years తర్వాత బయటకు వచ్చాడు. ఆ టైం పీరియడ్ తర్వాత ఇప్పటివరకు ఎవరికి తెలియదు, ఎక్కడ తెలియదు, ఫాలోఅప్ కూడా అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు మర్చిపోయారు దాని గురించి.
ఓకే, సో పీపుల్ అలా ఉంటారు అనేది. యా, సో పీపుల్ని తీసుకోకూడదు ఎప్పుడు సీరియస్గా. వాళ్ళు పబ్లిక్ లైక్ మీరు తీసుకున్నట్టు మీరు ఎలా అయితే పబ్లిక్ ని ఎక్కువ పట్టించుకోరో ఎవెన్చువల్లీ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఇట్ లాజికలీ. మనకి ప్రాసెస్ ఉన్నదే లాజిక్ కోసం, ఎమోషన్ కోసం కాదు. ఎమోషన్స్ ని 1000 మంది చెప్పారు నరికేయమంటే నరకడం కాదు కదా. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ మాబ్, నరకడం రూల్ అంటే ఆఫ్ లా. గుర్తొచ్చిందండి, ఎందుకు మీరు కేక్ లో ఎవరన్నా ఊహించుకున్నారా కత్తి తీసుకొని మరి నరికేశారు? అంటే ఇప్పుడు నాకు ఎనీథింగ్ డూయింగ్ ఇట్ నార్మల్లీ బోర్స్ మీ. ఓకే, ఇప్పుడు వాళ్ళు నా చేతికి పెద్ద కత్తి ఇచ్చారు కాబట్టి నరికాను, చిన్న కత్తి ఇస్తే పొడిచేవాడిని. ఓ మై సో గాడ్. ఐ వెంట్ బై ద ఆబ్జెక్ట్. ఓకే, బుల్లెట్లో గన్ ఇస్తే షూట్ చేసేవాడిని. కేక్ యా, కేక్ లో అయితే ఎవరు లేరు, కేకే అది. కేక్ అది. యా, మీ చేతికి దొరికింది కాబట్టి మీరు అలా చేశారు. అంతే. దట్స్ కూల్. చాలా కాలంగా ఆర్జీవి గారు కనపడలేదు అనుకున్నారు, సో ఇలా వచ్చారు. ఫస్ట్కి రిలీజ్ అవబోతుంది ఆశా మూవీ. సో ఆశా మూవీ గురించి ఎక్కువ మీ పాయింట్స్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ మీ ప్రొజెక్షన్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఓవరాల్గా మూవీ మొత్తం మీద? See, like sir said, Asha Encounter ane movie touches major aspects, whatever he has covered now, most of it. Naadi ante like the cause was that, right? The incident that లైక్ happened. పేరెంట్స్ తో కనెక్షన్ అయ్యొచ్చు, అవి కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? This is a small part, Okay. very small part. Okay. అది అంటే ఒక ఎస్టాబ్లిష్ చేయడం కోసం కానీ అంతే తప్ప ద మెయిన్ ఫోకస్ ఇస్ నాట్ దాట్. ఓకే, డెఫినెట్లీ నాట్ దాట్. అండ్ యా, సార్ ఇందాక మాట్లాడుతున్నప్పుడు అక్యూజ్డ్ ఫ్యామిలీస్ గురించి కూడా మాట్లాడాం, అండ్ విక్టిమ్ గురించే మనం మాట్లాడతాము. అండ్ ఆల్సో మనం మేజర్గా ఇంకా అక్యూజ్డ్ వాళ్ళ ఫ్యామిలీస్ దాకా అసలు ఆలోచించడం కూడా ఆలోచించాము, మనం ఎప్పుడు కూడా ఆలోచించాము. దిస్ ఇస్ వన్ న్యూ థింగ్. లైక్ నేను స్టోరీ గురించి వింటున్నప్పుడు కూడా దట్ యాక్చువల్లీ మూడ్ మీ. అవును కదా, అసలు మనము వీడు చచ్చిపోవాలి, వీడు అది చేయాలి ఇది చేయాలి అనుకుంటాం, కానీ వాళ్ళ బిహైండ్ ఒక మనిషి, ఒక ఏదైనా కొడుకు చనిపోతే ఫ్యామిలీ మొత్తము ఎంత సఫర్ అవుతుంది. అండ్ ఈక్వల్లీ విక్టిమ్స్ కదా వాళ్ళు కూడా అనేది ఒకటి మర్చిపోతాము. అండ్ ఆల్సో ద సెన్సిటివ్ లైక్ ఇంటెన్సిటీ ఆఫ్ దట్ అసాల్ట్ని, జస్ట్ ఫిజికల్ అసాల్ట్ అయితే ఒకలాగా మనము మన లాలో ఒకలా ఉంటుంది, అండ్ చనిపోతే లైక్ సెక్షువల్ అసాల్ట్ అయి చనిపోతే ఒకలా ఉంటుంది. లాకి ఇట్ షుడ్ నాట్ బి దట్, రైట్? ద ఇంటెన్సిటీ ఆఫ్ దట్ షుడ్ నాట్ మ్యాటర్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ డన్. సో అండ్ ఆల్సో జెండర్ పర్స్పెక్టివ్ దాంట్లో కూడా చూస్తారు. ఒక విమెన్ అయితే లైక్ వాట్ వి డిస్కస్ బిఫోర్, women అయితే ఒకలాగా, that has come from the objectivism, right? Treating women as object. And so ఇటువంటి ఆస్పెక్ట్స్ చాలా మాట్లాడుకున్నాము, అండ్ you will be seeing all those things in that. Like most of it is about the incident, and నాది ఆ ఇన్సిడెంట్ వరకు మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఆర్జీవి గారు ఈ మూవీ మొత్తం మీద కూడా లైక్ తీయడానికి ఎప్పుడో తీసినప్పటికీ చాలా టైం తీసుకున్నారు. అండ్ ఎవరిని కోర్ట్ని కన్విన్స్ చేయడానికా లేకపోతే ఎవరిని కన్విన్స్ చేయడానికి టైం పట్టింది? One was COVID and one was the court. కోవిడ్ కూడా రీజన్ అయింది. Of course. అండ్ జనరల్ గా మీకు కోవిడ్ టైంలో కూడా రిలీజ్ చేసిన మూవీస్ ఉన్నాయి అండ్ ఆల్. Correct. కానీ ఇది కాంబినేషన్ ఆఫ్ కోర్ట్ అండ్ దట్. ఓకే, సో ఈ విషయాలన్నీ తీసి పక్కన పెడితే ఇప్పుడు ఏపీలో సినిమా టికెట్స్ గురించి వస్తున్న పాయింట్ మీకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, లేకపోతే వాట్ డిడ్ యూ సే అబౌట్ దిస్? ఏం చెప్తారు? See, I believe that మన ప్రజెంట్ కొన్న సిచ్యువేషన్లో ఎలాంటి పరిస్థితులు ఉంటే వీ షుడ్ టేక్ దట్ యాజ్ అ ప్రివేలింగ్ థింగ్. దాని గురించి మళ్ళీ మనం తర్వాత గురించి అవసరం లేదు, పట్టించుకోరు. జనరల్గా మీరు ఇంతకుముందు ఒక మూవీని ఎన్ఎఫ్టీలో లైక్ దాన్ని పెట్టడం జరిగింది. దీన్ని కూడా ఒక ఇంటర్నేషనల్ టాపిక్గా తీసుకొని పెట్టడం ఏమన్నా that will happen. జరుగుతుంది? But first you want to put in theaters and then do that. ఓకే, సో ఈ కాన్సెప్ట్ని ఎందుకు జనరల్గా మూవీని పెట్టాలి అనేది ఫస్ట్ థాట్ మీదే ఉండొచ్చు, ఐ థింక్ సో, నాకు తెలిసి. అండ్ ఎందుకు మూవీని అలా పెట్టడం అనే ఆలోచన ఎలా వచ్చింది? అంటే అది వర్కౌట్ అవుతుందా లేదా? That's a new technology which came and we wanted to use it. అంతే మూవీని పెట్టాలనే ఆలోచన అంటే లైక్ జనరల్గా ఏదైనా మూవీని పెట్టాలని క్వశ్చన్ కాదు. The blockchain and NFT thing which is newly has come. I thought if entertainment products అనేది మనకు ఎప్పుడు ఒక లిమిటేషన్ అనేది టెక్నాలజీ డ్రివెన్. అది థియేటర్స్ ఉన్నప్పుడు థియేటర్స్ చేసాం, టీవీలో సాటిలైట్ చేసాం, దాని తర్వాత ఆఫ్ కోర్స్ ఓటీటీ అండ్ నౌ ఎన్ఎఫ్టీ. సో అట్ ద టెక్నాలజీ విచ్ ఇస్ కాజింగ్ ఇట్, నాట్ అస్. ఓకే, సో ఫ్యూచర్ ప్లాన్ లో ఇది కూడా. ఓకే, సో ఓవరాల్ గా ఈ మూవీని మొత్తానికి ఫస్ట్ కి రిలీజ్ చేయబోతున్నారు. ఎనీ ఎక్స్పెక్టేషన్స్? ఆర్జీవి గారిని అడగాలి క్వశ్చన్. ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి? ఇప్పుడు సినిమా ఎవరు తీసినా జనాలు చూడాలని అనుకుంటాడు. ఎవరు చూడని ఎక్స్పెక్ట్ చేస్తామని చెప్తే బాగుంటుందా? ఓకే, చూస్తారని అనుకుంటున్నా.
ఇనఫ్ Yeah. ఇక్కడతో క్లోజ్. డు యు వాంట్ టు సే సంథింగ్ టు యువర్ ఫ్యాన్స్ ఆర్ మీరు తెలిసిన వాళ్ళు మీరు ఈ క్యారెక్టర్ చేస్తారు అనుకునే వాళ్ళకి మీ పాయింట్లో ఏం చెప్తారు వచ్చే డెఫినెట్లీ ఆడియన్స్? లైక్ ఫ్యామిలీ ఈ మధ్య లైక్ ఆర్జీ గారి మూవీస్ అందరూ అసలు ఫ్యామిలీ చూడాల్సినవి కాదు అని అనుకునే ఇంప్రెషన్లో ఉన్నారు అందరూ. ఓకే, దాన్ని సో అది కానే కాదు, ఫ్యామిలీస్ అందరూ కూర్చొని చూసుకోవచ్చు, ఈ మూవీ చూడవచ్చు. అండ్ డెఫినెట్లీ అండ్ అబ్బాయిలు ఎస్పెషలీ అబ్బాయిలతో కలిసి కూర్చొని మీ కొడుకులు కానీ లైక్ యూనో ఫ్యామిలీ అందరు కలిసి కూర్చొని చూడాల్సిన మూవీ, చాలా క్లీన్ మూవీ. అండ్ యా డెఫినెట్లీ ఫ్యామిలీతో కలిసి చూడాలని ఫైనల్ గా ఒక ఒపీనియన్ అయితే క్యారీ చేస్తారు మూవీ చూసిన తర్వాత డెఫినెట్లీ. ఒక మీకు కూడా ఒక ఒపీనియన్ వస్తుంది ఏం జరుగుతుంది సొసైటీలో, మనం ఎలా చూస్తున్నాం అనే ఒపీనియన్కి వస్తారు. సో ఆర్జీవి గారు ఇది ఎండా ఇంకేమన్నా? Yeah. ప్రస్తుతానికి అయిపోయింది. Yes. టు బీ కంటిన్యూడ్ యాక్చువల్లీ. ఎస్. సో విన్నారు కదా మూవీ మీద ఎలాంటి ఒపీనియన్, మనకి ఒరిజినల్ సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ మూవీ ఎలా ఉండబోతుంది అని అయితే చూసాం. మూవీ చూసి డిసైడ్ చేయాలి మీరు ప్రేక్షకులుగా. సో ఈరోజు అయితే ఇంతటితోనే ఆపేద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఆర్జీవి గారు. థ్యాంక్ యూ సోనియా.